నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఎలా అందుతున్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు లేదు, వాటర్ లేవంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవుతుంది. రాజకీయ దుమారం కూడా చూస్తూ ఉన్నాం. సో మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇరవతి అనిల్ కుమార్ గారు. అన్న, ఎట్లా చూస్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్వీట్ చేసిరు, ఆ ట్వీట్కు మీ నాయకులు కౌంటర్ ఇస్తారు, అది ఫేక్ అంటున్నారు, మీరేమంటారు? కేసీఆర్ ఒక గోబెల్స్ అవతారం ఎత్తిండి. ఇప్పుడు గోబెల్స్ అంటే తెలుసు కదా, అప్పుడు హిట్లర్కి గోబెల్స్ అనే ఒక ప్రోపగండా మినిస్టర్ ఉంటుండే. ఆయన చాలా ఫేమస్ అన్నట్టు, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అండి. అంటే హీఈస్ ఎ వెరీ గుడ్ ప్రోపగండా మినిస్టర్. ఆయన మార్కెటింగ్ ఎట్లా చేయాలని ఆయనకు తెలుసు. సో ఈయన కూడా గోబెల్స్ లాగా తయారయ్యాడు. ఈ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మాట్లాడుతుండు, కరెంట్ పోతుంది. కరెంట్ ఇళ్ళలో పోదా? పోతుంది కదా. 24 hours అంటే కంటిన్యూస్ 24 hours ఉంటుంది. అక్కడ లోకల్ ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఒక్కోసారి పేలిపోతుంది, లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకో దగ్గర కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి, దానికి కొద్దిగా కంట్రోల్ చేయాలని చూస్తారు. అప్పుడు కొద్దిగా తీసేస్తారు కదా కరెంటు. ఇది అంటే అంతకుముందు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పోలేదా? కంటిన్యూస్ ఉందా? అసలు వీళ్ళని చెప్పుతూ అనుకుంటారు. ఎందుకంటే 24 hours రైతులకు కరెంట్ ఇచ్చినా అన్నారు. ఎంత బోగస్ మాటలు మాట్లాడారు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 12 hours 3 phase కరెంట్, మిగతాదంతా సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నాయి. సింగిల్ ఫేజ్ మీద మోటార్లు నడితే ఇంత దొంగలు దుర్మార్గులు ఇంత లుచ్చతనం చేసిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు చెప్పులతో కొడతారు ఏమనుకుంటారు. కానీ అసలు వాస్తవాలు ప్రజలకు తెలిసే ఇంటికి పంపించారు. తుక్కు చేసారు కార్ని. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి ప్రజలు మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల డిబేట్లు కూడా కొన్ని చోట్ల రావట. మరి అది తెలుసుకుంటే మంచిది. ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అనుకో, ప్రజలు అసలు ఏ పార్లమెంట్లో కూడా డిబేట్ రాకుండా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు వరుసగా మొన్నటిదాకా పొలం బాట అన్నాడు, తర్వాత ఇప్పుడు బస్సు యాత్ర అంటున్నాడు, 12 సీట్లు ఇస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతా అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఆయన బీజేపీతో కుమ్ముక్కై ఉంటాడు. ఎప్పుడు ఎవరితో ఉంటాడో ప్రజలకే తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఒకరోజు బీజేపీతో ఉంటాడు, ఒకరోజు ఇంకొకరితో ఉంటాడు. ప్రజలు నమ్మరు. ప్రజలు పూర్తిగా విశ్వాసం అంటే ఆయన ఏమైందంటే నమ్మకం పోగొట్టుకుని ఒక విశ్వాసం పోగొట్టుకుంటు ప్రజల దగ్గర. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఆయన ఏం చెప్పినా 12 సీట్లు ఇచ్చినా ఏమవుతుంది? ఆయనతో 12 సీట్లు రాగానే ఏం పొడిచిండు ఆయన? అంతకుముందు 9 సీట్లు ఏం పొడిచిండని, ఏం పొడిస్తాడు ఆయన? ఏం చేసిండని చెప్పేసి ప్రాజెక్టులు తీసుకురాలేడు. అంటే నేను అనేది ఈ 9 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నా కానీ ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిండా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇప్పుడు ఏం పొడుస్తాడు? అప్పుడే పొడవలేడు, ఇప్పుడు ఏమైనా పొలుస్తాడా? ప్రభుత్వమే దిక్కులేదు, ప్రజలు ఆయన కాంతలేరు కూడా. ఎక్కడున్నాడో కేసీఆర్ ఇంకా వెతుక్కోవాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన భయం ఏంటిదంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోతారేమో, దానికోసం 12 సీట్లు రావాలా, ఎమ్మెల్యేలని కాపాడుకోవాలా, ప్రజల దగ్గరకు పోయి ప్రభుత్వం ఇవాళ ఉంటుందో ఉండదో ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినాడు. ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటారు కేసీఆర్ నుంచి? ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి అవునన్నా కాదన్నా ముందుండి కొట్లాడిండి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ప్రజలకు ఏం తెలిసింది? తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని మమ్మల్నే ముంచిండు, మా ఆదాయాన్ని దోసుకోండి అని చెప్పి వీళ్ళు ప్రజలు తిరస్కరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నావు. ఎప్పుడు తిరిగినావు? 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఫామ్ హౌస్ లేకపోతే ఎక్కడ ఉంటుంటివి? ప్రగతి భవన్ ఉంటే ఏనాడన్నా కానీ రోడ్ల మీదకి ఎక్కినావా? సభలు పెట్టినప్పుడు తప్ప, ప్రెస్ మీట్లో తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ బయట కనబడలేడు. ఇవాళ రోడ్ల మీదకి రప్పించారు ప్రజలే కదా. ఈ తెలంగాణ జనం ఎట్లుంటుంది? నీ తీట వార్చని నీది అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎండలో తిరుగుతున్నావు కదా రోడ్ల మీద, పోయి ఆడ బజ్జీల దుకాణాల దగ్గర, లేకపోతే టీ స్టాల్ల దగ్గర, చాయ్ దుకాణాల దగ్గర ఇప్పుడు కిందికి వచ్చినావు. నువ్వు పైకి వెళ్ళి కిందికి వచ్చినావు, ఇప్పుడు భూమి మీదకి వచ్చినావు. ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు తెలిసింది కదా. ఇప్పుడు కర్రె కాల్చి వాత పెడితే, కర్రు కాల్చి వాత పెడితే ఇలా భూమి మీదకి వచ్చినావు. లేకపోతే ఆకాశంలో ఉండేటోడు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఉన్నావు, గాలిలో ఉన్నావు. కానీ ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వచ్చి ఏనాడన్నా మాట్లాడించినావు? ఇలా పోతున్నావు, బస్సు మీద ఎక్కినావు, బస్సు దిగుతున్నావు, ఆడ పొలం బాట అంటున్నావు, రైతులతో మాట్లాడుతున్నావు. నీ కుర్చీ పక్కన ఇంకో అంతకుముందు ఒకటే కుర్చీ ఉంటుండే, ఇప్పుడు నీ కుర్చీ పక్కన ఇంకో కుర్చీ వేసి కూర్చుంటే పెట్టుకున్నావు రైతు అంటే. ప్రజలు ఎట్లాంటి బుద్ధి చెప్పారు? ఇప్పుడు అర్థమైంది కదా ప్రజలు ఎట్లా చెప్తారు. ప్రజలు